నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. సునీత విలియమ్స్ 8 రోజుల షెడ్యూల్ ప్రయాణం కాస్త 9 నెలలకు పెరిగింది. ఈ ప్రయాణం ఏదో భూమి మీద అయితే అంత కష్టం కాకపోయి ఉండేది. కానీ ఈ ప్రయాణం అంతరిక్షంలో. భూమి మీద ఉన్నట్టు తినడానికి సరైన ఆహారం ఉండదు, పడుకోవడానికి సరైన సదుపాయాలు ఉండవు, జీరో గ్రావిటీ, సరిగ్గా నడవలేని పరిస్థితి, నెలల పాటు శారీరక శ్రమకు దూరమైతే శరీర ఆరోగ్యం పూర్తిగా క్షీణించే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే నీరు తాగాలన్నా వారి మూత్రాన్ని రీసైక్లింగ్ చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఉంటుంది. శారీరకంగా ఇలా ఉంటే మానసికంగానూ వస్తామో రామో తెలియని పరిస్థితి. తమను తిరిగి భూమి మీదకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే తప్ప తిరిగి రామని తెలిసినప్పుడు వారి మానసిక స్థితిపైన అది ప్రభావం చూపుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులను 9 నెలలు ఎదుర్కొని సునీత విలియమ్స్ భూమి మీదకి తిరిగి వచ్చారు. స్పేస్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. అక్కడ ఎటువంటి చిన్న సమస్య వచ్చినా తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి ఉంటుంది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్స్లో అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే అది ISSకు సాఫీగానే చేరుకుంది. ముందు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్స్లో పుడమిని చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో వ్యోమగాములు లేకుండానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం, భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో 8 రోజుల యాత్ర అనుకొని వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల దాదాపు 9 నెలలు అంటే 286 రోజుల పాటు ISSలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ 286 రోజుల్లో వారు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రయాణించారు. దీనివల్ల ప్రతిరోజు 16 సార్లు భూమిని చుట్టేశారు. ఈ రెక్కన రోజుకు 16 సూర్యోదయాలు చూసేవారన్నమాట. వారికి ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యోదయం అయ్యేది. మరో విషయం చెప్పనా, 286 రోజులకు కాను 4,500 సార్లు వారు పుడమి చుట్టూ తిరిగారు. అలాగే 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లకు పైగా ప్రయాణించారు. గుర్తుందా? వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిట్లో ఎవరు అధిపతిని చేయాలి అన్నప్పుడు భూమిని 3 సార్లు చుట్టిరమ్మని చెప్తే కుమారస్వామి ఏమో ప్రతి నదిలో స్నానం చేస్తూ చుట్టి రావడానికి వెళ్తే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టే 3 సార్లు తిరుగుతారు. కానీ సునీత విలియమ్స్ 4,500 సార్లు భూమి చుట్టూ తిరిగిండ్రు. ఎంత గొప్ప ఆవిడ కదా ఆవిడ. ఈ వ్యోమనౌకను మళ్ళీ సంసిద్ధత చేసేందుకు ఓవైపు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకు సంబంధించిన సాంకేతిక సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందుకు ఎలన్ మాస్క్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అయితే అది అనుకున్నంత త్వరగా సాధ్యమయ్యే పని కాదు. సాంకేతిక సమస్యను అన్ని విధాలా పరిరక్షించిన తర్వాత మళ్ళీ అంతరిక్షంలోకి పంపుతారు. ఎక్కడ చిన్న తేడా వచ్చినా వ్యోమగాముల ప్రాణాలకే ప్రమాదం. దీనిపై ఎలన్ మాస్క్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జో బైడెన్ ఈ ప్రాజెక్ట్ ని అడ్డు చెబుతూ వచ్చాడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా ఎలన్ మాస్క్ వెల్లడించారు. బైడెన్ ప్రభుత్వం వ్యోమగాముల్ని పట్టించుకోలేదని, వారిని వదిలేయాలని చెప్పిందన్నారు. తాము ఎంత అడిగినా సరైన సమయానికి డెసిషన్ తీసుకోలేదని వెల్లడించారు. అందువల్లే సునీత విలియమ్స్ బుచ్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారని మాస్క్ చెప్పారు. ఇప్పుడు వ్యోమగాములు భూమి మీదకి సురక్షితంగా తిరిగి వచ్చిన సందర్భంలో తాను సంతోషం వ్యక్తం చేస్తూ బైడెన్ ప్రభుత్వం మీద మరోసారి విరుచుకుపడ్డారు మాస్క్. ఇక ఓవైపు మాస్క్ ఈ ప్రయత్నాలు చేస్తున్నా వారికి తగినంత సమయం లేదు. మరింత ఆలస్యమైతే వ్యోమగాముల ప్రాణాలకే ప్రమాదం. జీరో గ్రావిటీలో వారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో తేలి ఆడడం మనకు సరదాగా అనిపించవచ్చు, కానీ గురుత్వాకర్షణ శక్తులేమి వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు పడటం చాలా కష్టమే. కనీసం నిలబడాలంటే కూడా కొన్ని నెలల సమయం పడుతుంది. భూమి మీద జీవనానికి అలవాటు పడాలంటే వారికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతరిక్షంలో భూమిపై జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతరిక్ష ప్రయాణం అనేది ఒక అసాధారణ అనుభవం. దీనికోసం వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయి. వ్యోమగాములు గురుత్వాకర్షణ లేమిలో ఎక్కువ కాలం గడపడం వల్ల గణనీయమైన శారీరక, మానసిక మార్పులకు లోనవుతారు. అంతరిక్షంలో సమయం గడపడం ఎంత కష్టమో తిరిగి భూమి మీదకి వచ్చినాక కూడా అంతే కష్టం. గురుత్వాకర్షణ శక్తి లేకుండా వ్యోమగాములు శరీరం బరువు లేని స్థితికి అలవాటు పడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీరం మీద గురుత్వాకర్షణ శక్తిని సర్దుబాటు అయ్యే వరకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వాల్సి ఉంటుంది. మైక్రో గ్రావిటీ ద్వారా మళ్ళీ గురుత్వాకర్షణలోకి తిరిగి రావడం అనేది అలసట,
నడవడంలో ఇబ్బంది, శరీర సమతుల్యతను కాపాడుకోవడం ఒక సవాలుగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మైక్రోగ్రావిటీలో కండరాలు భూమిపై ఉన్న విధంగా భారాన్ని భరించలేవు. అంటే సునీతా విలియమ్స్ రాబోయే కొన్ని నెలలు కండరాల క్షీణతతో కూడా బాధపడవచ్చు. కండరాల క్షీణతతో కణజాలాలు చాలా వీక్గా మారతాయి. దీనివల్ల నిలబడటం, నడవడం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది. దీంతో పాటు బేబీ ఫీట్ అనే వ్యాధి వస్తుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీర సమతుల్యతను కాపాడుకోవడం చాలా కష్టం కాబట్టి ఎక్కువసేపు నడవడంలో ఇబ్బంది పడతారు. వ్యోమగాములు పాదాల్లోని దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. ఈ క్రమంలో పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారై నడవడం కష్టమవుతుంది. వారి పాదాల చర్మం తిరిగి గట్టిగా అయ్యే వరకు నడవడం చాలా బాధాకరంగా ఉంటుంది. వ్యోమగాముల ఎముకలు బలహీనంగా పెలుసుగా మారతాయి. దీనివల్ల కొన్ని నెలల పాటు వారు వృద్ధాప్య దశను అనుభవించాల్సి ఉంటుంది. అంతరిక్షంలో ఉండడం వల్ల గుండె, మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి మెదడులోని ఫ్లూయిడ్స్ మొత్తాన్ని పెంచుతుంది. వ్యోమగాముల శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో వ్యోమగాములు ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. తలలోని రక్తం ఫ్లూయిడ్స్ పేరుకుపోతాయి. దీంతో వినికిడి సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుంచుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో భూమికి తిరిగి వచ్చాక బీపీని నియంత్రించడం కష్టమవుతుంది. ఇన్ని ఇబ్బందులున్నా ఎలన్ మాస్క్ తన స్పేస్ ఎక్స్ సంస్థతో వేగంగా పనిచేయించి వీలైనంత త్వరగా స్పేస్ క్యాప్సిల్స్ని తయారు చేయించి 2 ఆస్ట్రోనాట్స్ని భూమికి క్షేమంగా తీసుకురాగలిగారు. మొత్తానికి ఈ వీడియోలో చెప్పేది ఒక్కటే. ఓవైపు ఎలన్ మాస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా, అటు ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున తక్కువ సమయంలోనే ఎక్కువ వేగంతో పనులు పూర్తి చేయాలి. అటువంటి సమయంలో బైడెన్ అడ్డుపడినా మాస్క్ వెనుకడుగు వేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ సాహసోపేతమైన యాత్రలో మన భారత సంతతికి చెందిన ఒక మహిళ ఉండడం మనందరికీ అదృష్టం, గర్వకారణం. ఆ ఆస్ట్రోనాట్స్ 2 వెంటనే కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్స్ మీ నవత. ఇది కూడా మన ఛానలేనండి. ఆర్ వాయిస్ లాగే దీన్ని కూడా ఆదరించండి. మంచి మంచి విషయాల్ని ఈ ఛానల్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.